హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారన్నమాట ఐఫోన్ ఎస్సీ 2020 ఫుల్ రివ్యూ చేయండి 2024లో అని చెప్పి. సో గైస్ చూడండి, ఈ వీడియోలో నేనైతే ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. అండ్ 2024లో మనం దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది కూడా చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కన్నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ ఎస్సీ 2020 మనకి ఎప్పుడు లాంచ్ అయింది? 2020లోనే లాంచ్ అయింది. సో ఇప్పటికీ అది దగ్గరగా 3.5 ఇయర్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట. సో గైస్, దీంట్లో ప్రోస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీని పర్ఫార్మెన్స్. గైస్, దీంట్లో వచ్చేసరికి ఐఫోన్ 11లో యూజ్ చేసిన ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో గైస్, పర్ఫార్మెన్స్ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. దీంట్లో వచ్చేసరికి యాపిల్ A13 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేశారనమాట. ఇది ఒక 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ గైస్, ఇది దేనికి సమానం అంటే స్నాప్డ్రాగన్ 860కి అయితే సమానం అనమాట. ఇక్కడ నుంచి మీరు అనుకోవచ్చు, సో మీరు గేమింగ్ చేసినా సరే, లేదంటే మీరు డైలీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నా సరే, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. సో చాలా స్మూత్గా అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు ఫామ్ ఫ్యాక్టర్ చాలా చిన్నగా ఉంటుంది గైస్. చాలా మందికి అయితే నచ్చుతుంది. దాన్ని పట్టుకున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా, ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ గైస్, నెక్స్ట్ ప్రో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్. దీంట్లో మనకు లాంచ్ అయినప్పుడు iOS 13 మీద అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే లేటెస్ట్ వర్జన్ ఉందో 17 మీద రన్ అవుతుంది. అండ్ దీంట్లో 18 సపోర్ట్ కూడా వస్తుంది, డ్యామ్ షూర్గా చెప్తాను. అండ్ యాపిల్ మన మీద కొంచెం దయించి 19 రిలీజ్ చేసినా చేయొచ్చు. సో మీకు దగ్గరగా 2 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే దొరకవచ్చు. 1 ఇయర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. యాపిల్ రిలీజ్ చేస్తుంది iOS 18ని దీని మీద. సో గైజ్, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీని కెమెరాస్ అన్నమాట. గైజ్ చూడండి, దీని బ్యాక్ కెమెరా అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి కెమెరా వస్తుందని చెప్పి. గైజ్, దాన్ని యూజ్ చేసి మనం 4K 60 FPS రికార్డ్ చేయొచ్చు గైజ్, దాని కెమెరా యూజ్ చేసి, బ్యాక్ కెమెరా. సో కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ గైజ్, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి దాంట్లో. కెమెరాస్ మాత్రం ఆ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ అని నేను చెప్తాను. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి దీంట్లో 7 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో సెల్ఫీస్ ఓకే, బట్ మీరు అంత ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ బ్యాక్ కెమెరా మాత్రం ఎక్సలెంట్ అని నేను చెప్తాను. చాలా బాగా వస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ తీయాలన్నా కూడా, లేదంటే వ్లాగింగ్ చేయాలన్నా కూడా దీని కెమెరాస్ అయితే సూపర్ గైస్. అండ్ నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఈ సిమ్ సపోర్ట్ ఉంది గైస్. చూడండి, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ సిమ్ని అయితే యూజ్ చేస్తున్నాను నా గూగుల్ పిక్సెల్ 5లో. సో ఈ సిమ్లో ఏంటంటే చూడండి గైస్, మీరు అసలు ఫిజికల్ సిమ్ క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. లేదంటే దీంట్లో డ్యువెల్ సిమ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకటి ఈ సిమ్, ఇంకోటి వచ్చేసరికి ఫిజికల్ సిమ్. బట్ గైస్, ఈ సిమ్ యూజ్ చేస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఎందుకంటే చూడండి గైస్, మీకు ఛార్జింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ మీకు ఎలాంటి ఫిజికల్ సిమ్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నదో ఫోన్లోనే సిమ్ అతుక్కుపోయి ఉంటుంది అనమాట. అండ్ గైస్ చూడండి, దీనివల్ల మనకు డ్యువెల్ సిమ్ సపోర్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ గైస్, దాని తర్వాత వచ్చేసరికి దీంట్లో మనకు వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది గైస్. దీనివల్ల మీ ఫోన్ మరీ నేను నీళ్ళలో వేసేయమని చెప్పను, బట్ మీరు వస్తున్నప్పుడు చిన్న చినుకులు పడ్డా కూడా, లేదంటే దుమ్ములు వేస్తుంది కదా, దుమ్ము వెళ్ళినా కూడా మీకు లోపలికైతే దుమ్ము వాటర్ అయితే వెళ్ళవు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్తాను ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ గైస్, ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బ్యాటరీ గైస్, దీంట్లో బ్యాటరీ అయితే వర్స్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే దగ్గరగా మీకు 2-3 గంటలైతే ఇది వస్తుంది అంతే. 2-3 గంటలు వస్తుంది, ఇంకా అంతమించి అయితే రాదు దాంట్లో బ్యాటరీ లైఫ్. ఈ ప్రజెంట్ జనరేషన్లో మనకు 5000 mAh 6000 mAh ఆండ్రాయిడ్ ఫోన్స్లో వస్తున్నాయి. బట్ మీరు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బ్యాటరీ లైఫ్ అయితే అంతగా లేదు. ఎవరైతే బ్యాటరీ ఇంపార్టెన్స్ ఇస్తారో సో వాళ్ళకైతే నేనేమైతే రికమెండ్ చేయను ఈ మొబైల్ ఫోన్ని. సో బ్యాటరీ తప్ప రిమైనింగ్ అన్నీ బాగున్నాయి. సో దాని తర్వాత దీని యొక్క ఏదైతే డిస్ప్లే ఉందో ఇది కూడా ఒక కాన్ అని చెప్పొచ్చు. పెద్ద బెజల్స్ అయితే ఉంటాయి గైస్ దీంట్లో. పెద్ద బెజల్స్ చాలా ఇరిటేటింగ్ అయితే చేస్తాయి. బట్ గైస్, డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఐఫోన్స్లో మీకు 120 హెర్ట్జ్ 90 హెర్ట్జే మీరు ప్రో మోడల్స్ మాత్రమే వస్తుంది. బట్ గైస్ చూడండి, 60 హెర్ట్జ్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ గైస్, ఫైనల్లీ దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు తెలుసు 3GB ర్యామ్ అయితే వస్తుంది. ఐఫోన్కి 3GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకా రోమ్ 64, 128, 256GB వరకు ఉంది. అండ్ గైస్, చాలామంది అడుగుతూ ఉంటారు దీని డిజైన్ ఏ విధంగా ఉందని చెప్పి. గైస్ చూడండి, డిజైన్ అయితే బాగుంటుంది. బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే మనకు గ్లాస్ వస్తుంది అనమాట. ఫ్రంట్ మనం డిస్ప్లే 6S లాగే ఉంటుంది అది. బట్
ఓవరాల్‌గా మనం మాట్లాడుకున్నట్లయితే 2024లో మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? గైస్ ఎవరైతే బ్యాటరీ అంత ఇంపార్టెంట్ కాదు. నేను పవర్ బ్యాంక్ మెయింటైన్ చేస్తాను. బ్యాటరీ బ్యాకప్ ఒకటి మీరు మైండ్‌లో పెట్టుకుంటే సో, అది మీకు ప్రాబ్లమ్ కాకపోతే ఎక్సలెంట్ గైస్ ఫోన్ మాత్రం మీరు తీసుకోవచ్చు 2024లో గూడా. అండ్ గైస్ చూడండి ఎంతకి తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో, గైస్ చాలామంది అంటుంటారు ఎంతకి కొనొచ్చు. గైస్ చూడండి దాని కండిషన్ బేస్ చేసుకొని మనకు ప్రైజెస్ అనేటివి వ్యారీ అవుతూ ఉంటాయన్నమాట. గైస్ చూడండి మీకు మంచిగా సూపర్బ్ కండిషన్‌లో ఉంటే మీకు దగ్గరగా 13,000-15,000 రూపాయలైతే దొరుకుతుందన్నమాట. అదేవిధంగా మీరు ఆహ్, ఏదో రఫ్ అండ్ టఫ్ కండిషన్ ఉంటది కదా! అదే మీకు 10,000-12,000 రూపాయలైతే దొరికిపోతూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకేమైనా వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో రాయండి.